వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడులో చడి చప్పుడు లేకుండా నటుడు జోసెఫ్ విజయ్ని ఓ కీలక రాజకీయ శక్తిగా మలిచి ఏకంగా ప్రభుత్వం ఏర్పడేటట్లు చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్లో సహితం సరికొత్త రాజకీయ సమీకరణాలకు క్రైస్తవ శక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయా? అవునని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ ఎక్స్లో చేసిన వరుస పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన ఆయన గత 16 ఏళ్లకు పైగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభతో పాటుగా జై భీమ్ పార్టీ అధినేత లాయర్ జడా శ్రవణ్ కుమార్ పై ఆయన చేసిన పోస్టులు ఈ దశలో సంకేతాలిస్తున్నాయి. ఏలూరు సభలో ప్రసంగాలు, ఆ తర్వాత నమోదైన కేసులు, అరెస్టులు అంటూ ఆయన స్పందించారు. నటుడు నరేష్ పరోక్షంగా ప్రశ్నారావణ్ అరెస్టు సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ ఓట్ల కోసం జరుగుతున్న ఓ రాజకీయ వ్యూహంగా ఆయన చెప్పుకొచ్చారు. నరేష్ తాజాగా ఈ నెల 1న తాను చేసిన పోస్టును గుర్తు చేశారు. 5 రోజుల క్రితం నేను ఈ ట్వీట్ చేసినప్పుడు తమిళనాడు ఎన్నికలపై నా అంచనాలాగే ప్రజలు నన్ను తేలికగా తీసుకున్నారు. ఈ రోజు ఈ విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. దీని వెనక మత రాజకీయ కుట్ర ఉందని నేను స్పష్టంగా చెప్పాను. గుండెపోటుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు ప్రశ్న జడా శ్రవణ్ అండ్ టీంకు పూర్తి మద్దతుగా ఎందుకు వచ్చారు అంటూ స్పష్టం చేశారు. నేను ఏ పార్టీ మద్దతు తెలియజేయడం లేదు, కానీ ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్న ఒక రాజకీయ పరిశీలకుడిని మాత్రమే. ఇప్పటికైనా మేల్కొనండి. రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం ఈ పర్యావసనాలను ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి. వెయిట్ అండ్ సీ, ఊరికే చెబుతున్నాను అంటూ నరేష్ హెచ్చరించారు. నరేష్ ఈ నెల 1న చేసిన పోస్టులో జై భీమ్ పార్టీ అధినేత జడా శ్రవణ్ అండ్ టీం తీవ్రమైన మత రాజకీయ ప్రచారం, ఆ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లు, అరెస్టులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే అధికార కూటమిని సవాల్ చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రైస్తవ దళిత ఓట్లను ఆశించేందుకు మరో రాజకీయ పార్టీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని మార్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ఆయన తేల్చి చెప్పారు. ఇది ఒక గుండెపోటుకు ముందుగా వచ్చే హెచ్చరిక వంటిది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలకు సిద్ధాంతాలకు, ధర్మానికి మధ్య పోరుగా, రాజకీయ రంగంలో ఒక కలియుగ మహాభారతంగా మారే అవకాశం ఉంది. గతంలో నేను చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ అంశాలను గమనిస్తూ ఉండండి అంటూ నరేష్ సూచించారు. 1.5 దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నరేష్ అకస్మాత్తుగా ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపడం మరో వంక ఆసక్తిని కలిగిస్తుంది. ఏదేమైనా ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడో వాస్తవం కనిపిస్తుంది. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.